Hello dear students, welcome back to CR Digital Classes. I am Ajay Panna. In this video, we are going to look at another important topic in this unit, difference between fixed budget and flexible budget. Okay, చాలా సార్లు థియరీ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు దిస్ టాపిక్ వాస్ ఆస్క్డ్, రైట్? ఇక్కడ చూడండి, ఫిక్స్డ్ బడ్జెట్కి ఫ్లెక్సిబుల్ బడ్జెట్కి ఫస్ట్ డిఫరెన్సెస్ ఏంటో తెలుసుకునే ముందు వాట్ ఈస్ ఇట్ ఎగ్జాక్ట్లీ? ఫిక్స్డ్ బడ్జెట్ అంటే ఫిక్స్డ్ బడ్జెట్ ఈజ్ ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్, ఓకే, ఏదైతే మనం బడ్జెట్ చేస్తున్నామో ఇది లెవెల్ ఆఫ్ యాక్టివిటీ, లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ బట్టి చేంజ్ అవ్వవు. ఓకే, బడ్జెటెడ్ ఫిగర్స్ డు నాట్ చేంజ్ బేస్డ్ ఆన్ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ. లెవెల్ ఆఫ్ యాక్టివిటీ, ఓకే, లెవెల్ ఆఫ్ యాక్టివిటీ అంటే ఏం లేదు, ప్రొడక్షన్ లెవెల్ అనమాట. సో దిస్ డస్ నాట్ చేంజ్, అందుకే అది ఫిక్స్డ్. నువ్వు ఎంత ప్రొడ్యూస్ చేసుకున్నా, 1000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినా, 2000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినా, యువర్ బడ్జెటెడ్ ఫిగర్స్ విల్ నాట్ చేంజ్. అంటే నువ్వు ఏదైతే కాస్ట్ పెడుతున్నావు, రెంట్ పెడుతున్నావు, ఓకే, వేరే వేరే ఓవర్ హెడ్స్ పెడుతున్నావు, దిస్ విల్ నాట్ చేంజ్ బేస్డ్ ఆన్ యువర్ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ, రైట్? మనం మార్జినల్ కాస్టింగ్లో కూడా చూసాం ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్, వేరియబుల్ ఎక్స్పెన్సెస్. హియర్ ఫ్లెక్సిబుల్ బడ్జెట్లో, whenever you are preparing a flexible budget, whatever budgeted figures we are putting will vary, okay, will vary ante change, okay, based on level of activity. In my previous video I have explained what is the meaning of flexible budget in more detail. నా అక్కడ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను. 100% కెపాసిటీ మనం లో, if you are producing some 1000 units for which we need material cost of 10,000, variable cost, the labor cost of 5,000 అనుకుంటే, 40% level of activity దగ్గర, if we want to produce 400 units, we need material cost of only 4,000, and then labor cost of only 2,000. And if we are preparing a budget for 60% level of activity, మనం అక్కడ చూసాము material cost will be 3,000, 6,000, and then the labor cost is 3,000. అంటే based on your percentage of activity, level of activity 40%, 60%, మన మెటీరియల్ బడ్జెట్, లేబర్ కాస్ట్ బడ్జెట్ మారిపోతున్నాయి, రైట్? దట్ ఈస్ వాట్ ఈస్ ఫ్లెక్సిబుల్ బడ్జెట్ ఈస్, రైట్? సో బోత్ ఆర్ ఇంపార్టెంట్ ఓన్లీ, బట్ యూజువల్లీ మనం మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెసెస్లో ఫ్లెక్సిబుల్ బడ్జెట్ ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే డిఫరెంట్ డిమాండ్ బట్టి మనం ప్రొడక్షన్ చేస్తాం. ఒక్కో మంత్లో డిమాండ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కేఎఫ్సి ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను. 1 వీక్ త్రూ అవుట్గా చూసుకుంటే సాటర్డే సండే యొక్క డిమాండ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అందరూ మాల్స్కి వెళ్తారు, అందరూ సినిమాస్కి వెళ్తారు, అట్లా బయట అవుట్ సైడ్ ఫుడ్ తిందాం అనుకుంటారు. రెస్టారెంట్స్ అయినా సరే సేమ్ ఎగ్జాంపుల్, సేమ్ లాజిక్ అప్లైస్. వీకెండ్స్లో ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది, వీక్ డేస్లో తక్కువ ఉంటుంది. అందులో కూడా కేఎఫ్సి ఏమైనా ఐడెంటిఫై చేసింది, వెడ్నెస్డే అంత సేల్స్ ఉండట్లేదు వాళ్ళకి, కాబట్టి అక్కడ ఒక ఆఫర్ పెట్టేశారు, వెడ్నెస్డే మాత్రమే ఈ ఆఫర్, బకెట్ ఈ తక్కువ రేట్కి దొరుకుతుంది అని. సో బేస్డ్ ఆన్ దట్, ఓకే, వాళ్ళు అచీవ్ చేయడానికి, ప్రాఫిట్స్ అచీవ్ చేయడానికి అలాంటి టాక్టిక్స్ ఉంటాయి వాళ్ళకి. బట్ మీరు అర్థం చేసుకోండి, వీకెండ్స్లో ఉండే డిమాండ్ ఫర్ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్ విల్ బీ లెస్సర్, ఓకే, వెన్ కంపేర్డ్ టు, విల్ బీ హయ్యర్ వెన్ కంపేర్డ్ టు ద వీక్ డేస్ ప్రొడక్షన్. అలాగే అనమాట ఫ్లెక్సిబుల్ బడ్జెట్. ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉండాలి. రెస్టారెంట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వీకెండ్స్లో సాటర్డే సండే ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి కాస్ట్, మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్ ఎక్కువ ఉంటాయి అక్కడ. వెరాజ్ వీక్ డేస్లో ఉండే ప్రొడక్షన్ లెవెల్స్ తక్కువ ఉండవచ్చు యాజ్ కంపారిజన్ టు ద అదర్ వీకెండ్స్, రైట్? సో బేస్డ్ ఆన్ దిస్ ఎక్స్ప్లెనేషన్, లెట్స్ లుక్ ఎట్ ద basis, okay, various basis for the differentiation between fixed and flexible budgets. డెఫినేషన్ ఏం చెప్తున్నారు ఇక్కడ? ఫిక్స్డ్ బడ్జెట్ ఈస్ క్రియేటెడ్ ఫర్ సింగిల్ ప్రీ డిటర్మైన్డ్ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ. అంటే ఈ ఇయర్లో నేను ఇంతే ప్రొడ్యూస్ చేస్తా అని ఉన్న అటువంటి బిజినెసెస్ ఏమైనా ఉంటే, ఓకే, ఈ డేలో ఇంతే ప్రొడ్యూస్ చేయాలి, ఇంతకన్నా ఒక యూనిట్ తక్కువ కాదు, ఇంతకన్నా ఒక యూనిట్ ఎక్కువ కాదు. సో అలాంటి బిజినెసెస్ చేసే బడ్జెట్ ఫిక్స్డ్ బడ్జెట్.
A flexible budget adjusts according to the varying level of activity. 40% లెవెల్కి ఎంత ఎక్స్పెన్సెస్ ఉండాలి, 60%కి ఎంత ఉండాలి, 70కి ఎంత ఉండాలి, 80కి ఎంత ఉండాలి, అట్లా లెవెల్ ఆఫ్ యాక్టివిటీ బట్టి నువ్వు ఎంత ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నావో దాన్ని బట్టి కాస్ట్ మారిపోతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ మోర్ రియలిస్టిక్ అనమాట, రైట్? ఎక్కడ అడాప్టబిలిటీ హూ విల్ అడాప్ట్ ద ఫిక్స్డ్ బడ్జెట్స్, హూ విల్ అడాప్ట్ ది ఫ్లెక్సిబుల్ బడ్జెట్స్? ఓకే, a fixed budget remains unchanged regardless of the actual level of activity achieved. సో లెవెల్ ఆఫ్ యాక్టివిటీ బట్టి లేని కొన్ని ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఓకే, లేని కొన్ని బిజినెసెస్ ఉంటాయి, అట్లాంటి వాళ్ళు ఫిక్స్డ్ బడ్జెట్ తీసుకుంటారు. వేరియబుల్ బడ్జెట్, ఐ మీన్ ఫ్లెక్సిబుల్ బడ్జెట్ని మనం వేరియబుల్ బడ్జెట్ కూడా అనవచ్చు. ఓకే, హూ విల్ అడాప్ట్ ఇట్? వేర్ ది బడ్జెట్స్, ఓకే, విల్ మ్యాచ్ టు ద లెవెల్ ఆఫ్ యాక్టివిటీ. లెవెల్ ఆఫ్ యాక్టివిటీ ఎట్లా మారుతుంటే ఎక్స్పెన్సెస్ అట్లా మారుతుంటాయి. సో అట్లాంటి వాళ్ళు దే విల్ చూస్ ది ఫ్లెక్సిబుల్ బడ్జెట్. ఇక్కడ చూడండి, సూటబిలిటీ, ఏ బిజినెసెస్కి ఇది సూటబుల్? ఫిక్స్డ్ బడ్జెట్స్ ఆర్ బెస్ట్ ఫర్ సిచ్యువేషన్స్ వేర్ ద కండిషన్స్ రిమైన్ కాన్స్టెంట్. ఓకే, మనకు తెలుసు ఇంత డిమాండ్ ఉంటుంది కాబట్టి మనం అంతే ప్రొడ్యూస్ చేస్తాం, మెటీరియల్ ప్రైజెస్ ఇంతే ఉంటుంది, లేబర్ ప్రైజెస్ ఇంతే ఉంటుంది, అంతా ఫిక్స్డ్గా ఉంటుంది, వేరియబుల్గా ఉండదు. ఓన్లీ ఇన్ దోస్ సిచ్యువేషన్స్, ఇన్ దోస్ బిజినెసెస్, ఓకే, ఫిక్స్డ్ బడ్జెట్ వాడచ్చు. వేరియబుల్ బడ్జెట్ అలా కాదు. A flexible budget are ideal for businesses where level of activity fluctuate frequently like manufacturing. అందులోనూ కేఎఫ్సి ఎగ్జాంపుల్ తీసుకున్నా, ఫుడ్ రెస్టారెంట్ బిజినెస్ తీసుకున్నా. వీకెండ్స్ ప్రొడక్షన్ ఈజ్ హై, వీకెండ్స్ డిమాండ్ ఈజ్ హై, వీక్ డేస్ డిమాండ్ ఈజ్ నాట్ యాజ్ హై యాజ్ ద వీకెండ్స్. సో అట్లాంటి బిజినెసెస్ ఫ్లెక్సిబుల్ బడ్జెట్ వాడాలి. కాస్ట్ క్లాసిఫికేషన్, ఫిక్స్డ్ బడ్జెట్లో అట్లా ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ అనే క్లాసిఫికేషన్ ఉండదు. డస్ నాట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ఫిక్స్డ్, వేరియబుల్ అండ్ సెమీ వేరియబుల్ కాస్ట్స్. అక్కడ అవసరమే లేదు. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే మెటీరియల్ కాస్ట్ ఇంత, లేబర్ కాస్ట్ ఇంత, దాన్ని ఫిక్స్డ్గా వేరియబుల్గా దే విల్ నాట్ క్లాసిఫై, జస్ట్ లైక్ కాస్ట్ షీట్ అనమాట. అడ్మినిస్ట్రేటివ్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఇంత, ఓకే, డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ ఇంత. సో దే విల్ ఫిక్స్ ఇట్, ఎందుకంటే లెవెల్ ఆఫ్ యాక్టివిటీ బేస్డ్ మీద ఉండదు. అది నువ్వు ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నావు అనే దాన్ని బట్టి ఉండదు. దీనికి ఇంత ఖర్చు అవుతుంది, ఇంత బడ్జెటెడ్ ఫిగర్ పెట్టుకుంటారు. వేరాజ్ ఫ్లెక్సిబుల్ బడ్జెట్స్ రికగ్నైజెస్ ద నేచర్ ఆఫ్ కాస్ట్స్. నేచర్ ఆఫ్ కాస్ట్ అంటే ఫిక్స్డా, వేరియబులా? మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్ ఏమో లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ బట్టి పెరిగిపోతూ ఉంటుంది. ఓకే, ఎంత ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే అంత ఎక్కువగా కాస్ట్ అవుతూ ఉంటుంది. బట్ వేరాజ్ అదే రెంట్ ఉండనివ్వండి, డిప్రిసియేషన్ ఉండనివ్వండి, దే విల్ నాట్ చేంజ్. ఓకే, అది ఒక పీరియడ్ కాస్ట్ కింద తీసుకుంటాం, ఓవర్ హెడ్స్ ఇట్లాంటివి అనుకోండి, రైట్? పీరియడ్ కాస్ట్ కింద తీసుకుంటాం మనం, రైట్? సో రికగ్నైజెస్ ద నేచర్ ఆఫ్ కాస్ట్, డిస్టింగ్విషింగ్ బిట్వీన్ ఫిక్స్డ్, వేరియబుల్ అండ్ సెమీ వేరియబుల్ కాస్ట్స్. సో దోస్ ఆర్ వేరియస్, ఓకే, బేసిస్ ఆఫ్ డిఫరెన్సియేషన్. ఇక్కడ చూడండి, ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. కంపారిజన్ అక్యురసీ, ఏది అక్యురేట్గా ఉంటుంది? ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అక్యురేట్గా ఉంటుంది, ఎందుకంటే మన లెవెల్ ఆఫ్ యాక్టివిటీ రియల్ లైఫ్లో అసలు అట్లాంటి సిచ్యువేషన్ ఉండదు, చాలా తక్కువ సిచ్యువేషన్స్లో ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం మూవీస్ అనుకుందాం, మూవీ థియేటర్స్, వాళ్ళ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ ఫిక్స్డ్. డైలీ 4 షోలు ఉంటాయి, ఓకే, పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం, నైట్, వాటికి పేర్లు ఉంటాయి. ఓకే, మార్నింగ్ షో, ఓకే, ఫస్ట్ షో, సెకండ్ షో, మిడ్ నైట్ షో ఉండొచ్చు. అలా అవి ఫిక్స్డ్ ఉంటాయి. వాళ్ళకి చేసే బడ్జెటింగ్, ఓకే, ఫిక్స్డ్ బడ్జెట్, రైట్? అక్కడ ఏంటి, ఈ ఫిక్స్డ్ బడ్జెట్ ఒకవేళ వేరే వాళ్ళు వాడితే, వేరే బిజినెసెస్ వాడాలనుకుంటే అంత అక్యురేట్ రిజల్ట్స్ ఉండవు. ఎందుకంటే ఒక్కో రోజు ఒక్కోలాగా ప్రొడ్యూస్ చేస్తారు వాళ్ళు. ఒక టిఫిన్ సెంటర్ ఓపెన్ చేశాను అనుకుందాం, మనందరికీ అర్థమయ్యే ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఐ వాంట్ టు సెల్ ఇడ్లీస్ అండ్ వడాస్, దోషాస్ ఆల్సో, లెట్స్ సపోజ్. హౌ మచ్ షుడ్ ఐ ప్రొడ్యూస్? నేను డిమాండ్ని ఎస్టిమేట్ చేసుకోవాలి ఫస్ట్. దాన్ని ఎస్టిమేట్ చేసుకొని నేను ప్రొడ్యూస్ చేసుకుంటా, రైట్? లెట్ సపోజ్ ఫస్ట్ డే ఐ వాజ్ ఏబుల్ టు సెల్ ప్రాపర్లీ. నెక్స్ట్ డే ఏం చేసుకుంటా? బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఇయర్ డేటా ఐ విల్ ప్రొడ్యూస్. కానీ ఇక్కడ ఏంటి, కస్టమర్స్ తక్కువ రావచ్చు, అంటే నేను తక్కువ ప్రొడ్యూస్ చేసి ఉండాలి. సో ఇలా ఎవ్రీ డే వి విల్ అండర్స్టాండ్. ఓకే, నువ్వు ఓన్లీ ఒక ఇంతే పెట్టుకోవాలి, ఇంతే ప్రొడ్యూస్ చేయాలని పోతే ఫిక్స్డ్ బడ్జెట్ ప్రకారం యువర్ రిజల్ట్స్ మైట్ నాట్ బి అక్యురేట్, యువర్ రిజల్ట్స్ మైట్ నాట్ బి రిలయబుల్, యూ మైట్ నాట్ అచీవ్ యువర్ బిజినెస్ ఆబ్జెక్టివ్స్ విచ్ ఆర్ ప్రాఫిట్స్. ఓకే, అదే మనము వేరియబుల్ బడ్జెట్ చేస్తే, ఫ్లెక్సిబుల్ బడ్జెట్ చేస్తే, ఈ ప్రొడక్షన్కి, ఈ లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్కి ఇంత బడ్జెట్ అవుతుంది, వేరే లెవెల్ ఆఫ్ యాక్టివిటీకి బడ్జెట్ ఇంకా మారిపోతుంది. అలా నీకు ఒక మెంటల్లీ యు విల్ బి ప్రిపేర్డ్.
ఆ విధంగానే నువ్వు ప్లానింగ్ చేసుకుంటావు అనమాట. కంపారిజన్ ఆఫ్ యాక్చువల్ వర్సెస్ బడ్జెటెడ్ రిజల్ట్స్ ఈజ్ లెస్ రిలయబుల్ వెన్ యాక్టివిటీ లెవెల్స్ డీవియేట్ ఫ్రమ్ ద బడ్జెట్ లెవెల్. నువ్వు అనుకున్న లెవెల్ కన్నా ఓకే వేరే లెవెల్ ఆఫ్ యాక్టివిటీ చేస్తుంటే ఏదైతే రిజల్ట్స్ ఉంటాయో కంపారిజన్ మనం చేస్తామో బడ్జెట్ వర్సెస్ యాక్చువల్ విల్ నాట్ గివ్ యూ ద ట్రూ రిజల్ట్స్. ఎందుకంటే నువ్వు ఒక లెవెల్ ఆఫ్ యాక్టివిటీ మైండ్లో పెట్టుకొని చేసావు, యాక్చువల్ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ వేరే ఉంది. సో ఆ డిఫరెన్సెస్ ఏవైతే వస్తున్నాయో దట్ మైట్ నాట్ బి రియలిస్టిక్ ఆర్ దట్ మైట్ నాట్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ ఇన్ డెసిషన్ మేకింగ్. Whereas the flexible budgets allows accurate comparison as the budgets adjusts to actual output levels. అంటే నువ్వు ఎట్లా ప్రొడ్యూస్ చేస్తున్నావో అదే దాని బేసిస్ మీద నువ్వు మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్, అదర్ ఎక్స్పెన్సెస్ ఎస్టిమేట్ చేస్తుంటావు. కాబట్టి యూ కెన్ ఈజీలీ కంపేర్ అండ్ ద డిఫరెన్సెస్ విల్ యాక్చువల్లీ మేక్ సెన్స్ అనమాట, రైట్? ఫోర్కాస్టింగ్ ప్రెసిజన్, ఆబ్వియస్లీ ఫోర్కాస్టింగ్ ప్రెసిజన్ ఫిక్స్డ్ బడ్జెట్లో ఉండదు, వేరియబుల్ బడ్జెట్లో ఉంటుంది. ఎందుకంటే దే ఆర్ కన్సిడరింగ్ ద లెవెల్ ఆఫ్ యాక్టివిటీ. నేను ఫ్యూచర్కి ఫోర్కాస్ట్ చేయాలనుకుంటే అక్కడ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ మారిపోతూ ఉండొచ్చు. దాని బేసిస్ మీదనే ఫ్లెక్సిబుల్ బడ్జెట్ కూడా మారిపోతూ ఉంటుంది. ఓకే, ఆ బడ్జెటెడ్ ఫిగర్స్ విల్ బి గెటింగ్ అప్డేటెడ్. బట్ వేరే ఫిక్స్డ్ బడ్జెట్లో అలా కాదు. ఇట్ ఈస్ ఛాలెంజింగ్ టు అక్యురేట్లీ ఫోర్కాస్ట్ ఎక్స్పెన్సెస్ ఇఫ్ ది లెవెల్ ఆఫ్ యాక్టివిటీ చేంజెస్ యాజ్ ద బడ్జెట్ డస్ నాట్ అకౌంట్ ఫర్ వేరియబిలిటీ. ఫిక్స్డ్ బడ్జెట్లో అసలు లెవెల్ ఆఫ్ యాక్టివిటీని మనం కన్సిడరే చేయం కాబట్టి ఏవైనా యాక్టివిటీ లెవెల్స్లో చేంజ్ వస్తే రియల్గా ఓకే మనం ఎక్స్పెన్సెస్ని ఫోర్కాస్ట్ చేయడానికి ఇబ్బంది అయిపోతుంది. వేరాజ్ ఫ్లెక్సిబుల్ బడ్జెట్ విల్ బి పర్ఫెక్ట్ బడ్జెట్ ఫర్ యూ ఇన్ దోస్ సిచ్యువేషన్స్. ఎందుకంటే మనం యాక్టివిటీని కన్సిడర్ చేస్తున్నాం, ఇక్కడ ఎంత ప్రొడక్షన్ చేస్తున్నామో ఫ్లెక్సిబుల్ బడ్జెట్లో యాక్చువల్గా మనం ఇంక్లూడ్ చేస్తున్నాం. Improves forecasting as it adjusts for the impact of changing level of activities, okay, which will obviously have an impact on the cost and expenses. So that is the level of precision for forecasting. Lastly, cost ascertainment. Cost ascertainment, different level of activities ki manam proper ga cost రావాలి అంటే flexible budget ఏ వాడాలి, not fixed budget. It is difficult to ascertain costs under varying level of activities because it assumes a constant level of activity. ఇక్కడే ఉంది చూడండి, మనం ఒక కాన్స్టెంట్ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ అనుకుంటాం. ఈ రోజు నేను 100 యూనిట్సే ప్రొడ్యూస్ చేయాలి అనుకుంటాం అనుకోండి. ఓకే, రియల్గా అంటే బడ్జెట్ అయితే చేస్తాను కానీ రియల్గా జరిగిన కాస్ట్ అసర్టైన్మెంట్ అయితే కష్టం. అండ్ కాస్ట్ అసర్టైన్మెంట్లో ఎలా ఉంటుందంటే నువ్వు ముందే ప్రైస్ ఫిక్స్ చేయాలి. నేను దోశ 40 రూపాయలకు అమ్ముతున్నాను, నువ్వు ముందే ఫిక్స్ చేసుకోవాలి. ఎట్లా చేస్తావు దాన్ని? యూజువల్ ఫార్ములా ఏంటి? కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఈజ్ సెల్లింగ్ ప్రైస్ కదా. నీకు కాస్ట్ అవ్వాలి, జరగాలి. యాక్చువల్లీ నువ్వు స్పెండ్ చేస్తే తెలుస్తుంది కాస్ట్ ఎంతో, దానికి ప్రాఫిట్ యాడ్ చేసి సెల్లింగ్ ప్రైస్ పెడతావు. ఓకే, అన్ని బిజినెస్లో ఇట్లా కుదరదు. ఏదైనా నీకు స్పెషల్ ఆర్డర్ వస్తే నువ్వు కాస్ట్ ఇంత అవుతుంది ఓకే చేసి దానికి ప్రాఫిట్ యాడ్ చేసి సెల్లింగ్ ప్రైస్ చెప్పొచ్చేమో. ఓకే, యూజువల్లీ టైలరింగ్ ఇట్లా వెళ్ళినప్పుడు వాళ్ళు ముందే ప్రైస్ చెప్పినప్పటికీ దట్ ఈస్ ఓకే సబ్జెక్ట్ టు చేంజ్. ఎందుకంటే మెటీరియల్స్ ఎక్కువ అవ్వచ్చు, నువ్వు చెప్పిన డిజైన్ బట్టి మెటీరియల్స్ మారొచ్చు, రైట్? దానికి ప్రాఫిట్ యాడ్ చేసి దే విల్ సే, రైట్? ఇక్కడ అట్లా కాదు, ఒక ఫిక్స్డ్ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ పెట్టుకుంటావు. నేను 100 యూనిట్సే ప్రొడ్యూస్ చేస్తా అన్నప్పుడు రైట్ వాట్ విల్ హ్యాపెన్? నువ్వు ఏదైతే కాస్ట్ ఏదైతే ఫిక్స్ చేసుకుంటావో దట్ విల్ నాట్ బి అక్యురేట్ అండ్ నువ్వు ప్రాఫిట్లో ఎండ్ అప్ అవ్వలేకపోవచ్చు ఇఫ్ యూ మిస్కాల్కులేట్ యువర్ కాస్ట్. వేరాస్ ఈజీలీ ఫ్లెక్సిబుల్ బడ్జెట్ ఏం చేస్తుంది? ఈజీలీ క్యాల్కులేట్స్ కాస్ట్ అట్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ. డిఫరెంట్ లెవెల్ ఆఫ్ యాక్టివిటీస్కి నాకు ఖర్చు ఎంత, నేను ఎంత కాస్ట్ పెట్టాలి ఆల్రెడీ ఫ్లెక్సిబుల్ బడ్జెట్లో ఉంటుంది. విచ్ విల్ హెల్ప్ యూ ఇన్ ఎఫెక్టివ్ ప్రైజింగ్ అండ్ డిసిజన్ మేకింగ్. ఇందాక చెప్పాను కదా, నువ్వు ముందే సెల్లింగ్ ప్రైస్ ఫిక్స్ చేసి పెట్టుకోవాలి. అలా ఫిక్స్ చేసి పెట్టుకోవాలంటే నీకు తెలియాలి ఏ లెవెల్ ఆఫ్ యాక్టివిటీకి ఎంత ఖర్చు అవుతుంది, రైట్? ఆ బేసిస్ మీదనే నువ్వు కాస్ట్ ఎస్టిమేట్ చేస్తావు అండ్ యూ విల్ ఫిక్స్ యువర్ సెల్లింగ్ ప్రైస్ అనమాట. ఓకే, ఎఫిషియంట్ ప్రైజింగ్ యాజ్ వెల్ యాజ్ డిసిజన్ మేకింగ్. సో ఆ డిసిజన్ మేకింగ్ కెన్ బి అ లాట్ ఆఫ్ థింగ్స్ ఓకే విచ్ ఆర్ అగైన్ కనెక్టెడ్ విత్ ద మ్యాక్సిమైజేషన్ ఆఫ్ ప్రాఫిట్. సో దీస్ ఆర్ వేరియస్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఫిక్స్డ్ అండ్ ఫ్లెక్సిబుల్ బడ్జెట్. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, మీరు ఆలోచించి మీరు రీవాచ్ చేయండి, లేదా బేస్డ్ ఆన్ వాట్ ఎవర్ ఎక్స్ప్లెనేషన్ హ్యావ్ గివెన్ ఇట్ మైట్ బి వెరీ క్లియర్. ఒక పాయింట్ మీద ఉంది, ఈ డెఫినేషన్ మీద ఉంది. ఈ బడ్జెటెడ్ ఫిగర్స్ ఫిక్స్డ్లో మారవు, ఫ్లెక్సిబుల్లో మారుతాయి. దాని బేసిస్ మీదనే ఈ పాయింట్స్ అన్నీ ఉన్నాయి. సో కీప్ దిస్ ఈస్ ద కోర్ while writing the differences between flexible and fixed budgets, right? I hope you have understood this video.
We will meet in the next video with another important topic. Until then, all the best from SIA Publishers. Thank you.